డ్వాక్రా మహిళల మీద అమరావతి ట్యాక్స్ అని 100 రూపాయలు వేస్తున్నారని సాక్షి ఒక డబుల్ కాలం స్టోరీ రాసుకొచ్చింది. అవసరమా ఇది? ఒక డ్వాక్రా మహిళ 100 రూపాయలు ఇవ్వలేదా? రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ఉన్నారు. తలా 100 రూపాయలు ఇస్తే 100 కోట్ల రూపాయలు. వాళ్ళ పేరుతోనే డ్వాక్రా పేరుతోనో లేదా మహిళల పేరుతోనో ఓ బిల్డింగ్ పెట్టుకోవచ్చు అక్కడ. ఇప్పుడు అమరావతి అన్నదాంతో పబ్లిక్ అటాచ్మెంట్ క్రియేట్ చేయాలని చంద్రబాబు గారు ఆలోచన. నాలాంటి వాళ్ళు సమర్థించాం కూడా. ఇదివరకు బ్రిక్స్ పెట్టినప్పుడు నేను కూడా బ్రిక్స్కి 2000 రూపాయలు డొనేట్ చేశాను. ఆ తర్వాత ఇంకొక 3000 డొనేట్ చేశాను, 5000 రూపాయలు. ఆ స్లిప్ ఉంది. కాకపోతే బ్రిక్సే అయ్యి ఎక్కడ కట్టలేదన్నీ ఫీల్ అయ్యాం. ఈలోపు అమరావతి ఆగిపోవడం మరొక బాధ. ఇప్పుడు 100 రూపాయలు డ్వాక్రా మహిళ డొనేట్ చేయడానికి ఎవరు ఫీల్ అవ్వట్లేదు. దాంతో ఒత్తిడి చేస్తున్నారు, హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన స్టోరీలు అనవసరం. డ్వాక్రా మహిళలు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్నిటికి ఇచ్చేస్తూ ఉంటారు. 100 రూపాయలు అన్న దాని గురించి పెద్దగా ఫీల్ అవుతారు నేనైతే భావించట్లా.